అందరికీ నమస్తే అండి. దాదాపుగా 35 రోజుల నుంచి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం రాను రాను తీవ్రతరం అవుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం మన రాష్ట్రంలోతో పాటు, మన దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కనిపిస్తోంది. ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతోంది. చాలా చోట్ల పెట్రోల్ రేట్లు పెరిగాయి, నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఈవెన్ మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా నిత్యావసరాల ధరలు మోర్ దాన్ 30% పెరిగాయి. నిన్న మొన్న ఒక వార్త కూడా చదివా. గృహ నిర్మాణ అంటే ఇంటి నిర్మాణ ఖర్చులు కూడా పెరిగాయంట. సిమెంట్ ధరలు పెరిగాయంట, ఐరన్ ధరలు పెరిగాయంట, అండ్ టైల్స్ ధరలు పెరిగాయంట. ఇట్లా చాలా. మన కళ్ళెదురుగా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచంలో చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక డెడ్లైన్ ఇచ్చారు. 48 గంటల డెడ్లైన్ ఇచ్చారనమాట. ఇరాన్కి ఒక స్ట్రాంగ్ హెచ్చరిక ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం ఏమీ కొత్త కాదు. ఆయన మాట మార్చడము కొత్త కాదు. ఆయన వార్నింగ్లు ఇవ్వడము కొత్త కాదు. అయితే ఈ డెడ్లైన్లో కాస్త సీరియస్నెస్ కనిపిస్తోంది. అదేంటంటే నిన్న తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. చివరి హెచ్చరిక, ఇది ఇరాన్కు చివరి హెచ్చరిక అని కూడా ఆయన చెప్పారు. ఆయన ఏమంటారంటే, ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాన్ని, హర్ముజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలి అనేది ఫస్ట్ డిమాండ్. అలాగే రాబోయే 48 గంటల్లోగా, అంటే ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రాత్రిలోగా అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోవాలి. వస్తే శాంతికి రండి, లేదా యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నరకం చూపిస్తాం మీకు. 48 గంటల్లో మీరు మాతో శాంతి చర్చలు జరిపి యుద్ధం ముగించకపోతే మీకు నెక్స్ట్ నరకం చూపిస్తాము అని కూడా ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ అంగీకరించకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, పవర్ ప్లాంట్స్, చమురు బావులు అంటే ఆయిల్ వెల్స్ అండ్ కర్క్ ఐలాండ్ వంటి కీలక ఇంధన వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తాము. అవన్నీ మీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వాటిని టార్గెట్ చేసుకొని భారీ స్థాయిలో విధ్వంసం చేసేస్తాము. మీ దేశానికి నరకం అంటే ఏంటో చూపిస్తాము అని కూడా డొనాల్డ్ ట్రంప్ పెట్టారనమాట. ఇవన్నీ చూస్తుంటే ఏమైనా పెద్ద అటాక్ జరిగే అవకాశం ఉందా అని జరుగుతోంది. అమెరికా ఇప్పటికే ఆపరేషన్ ఎఫిక్యూరీ అనే పేరుతో ఒక నెల రోజులుగా ఇరాన్పై దాడులు చేస్తోంది. ఇరాన్ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా దెబ్బతిన్నాయి అనేది కూడా అమెరికా ఒక ప్రకటన ఇస్తోంది. ఆల్రెడీ ఇరాన్ మోర్ దాన్ 60-70% వరకు వాళ్ళ ఆయుధ సంపత్తిని, వాళ్ళ బలాన్ని కోల్పోయింది. ఇక ఇరాన్ లొంగ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనేది ట్రంప్ ఆలోచన. అలాగే ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంను ఇరాన్ కూడా ఏమీ యాక్సెప్ట్ చేయట్లా. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము మీకు లొంగం అనేది ఇరాన్ ఆలోచన. ఇటు అమెరికా బలహీనతకు నిదర్శనం, తాము బెదిరింపులకు లొంగం అని ఇరాన్ సైన్యం చెప్పిందనమాట. ఇట్లా ఒకవైపేమో అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను ఇరాన్ కూడా ధ్వంసం చేస్తోంది. వీళ్ళ దగ్గర డ్రోన్లు, క్షిపణులు అయిపోయాయి. 70-60% అయిపోయి, ఇంకా లేవు, ఇంకా ఉన్నాయి కూడా, అయిపోతాయి త్వరగానే అనేది ఇజ్రాయెల్ అండ్ అమెరికా భావిస్తున్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఇంకా ఆయుధ సంపత్తి ఉంది. మా దగ్గర లేకపోయినా మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో మాకు తెలుసు అనే ధోరణిలో ఇరాన్ ఉందన్నమాట. మొత్తానికి ఈ యుద్ధం రాబోయే 48 గంటల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది స్పష్టం. ఒకవైపేమో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయని కొన్ని మీడియా వర్గాలు చెప్తున్నాయి, కొన్ని మీడియాల్లో వస్తోంది. కానీ చర్చలు జరగడం లేదు అని ఇరాన్ పదే పదే ఖండిస్తోంది. అసలు మేము చర్చలకు వెళ్ళం, మాకు అవసరం లేదని ఇరాన్ చెప్తోంది. సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు ఇంతే. వాళ్ళ పూర్తిగా ఒక డెసిషన్ వచ్చే వరకు చర్చలు జరగట్లేదని చెప్తారు. అంటే ఆ ఈగోస్ ఉంటాయి కదా, వ్యక్తులకు మధ్య ఈగోస్ ఉంటాయి. అటువంటి దేశాలకి మధ్య ఉండవా? మొత్తానికి రాబోయే 48 గంటల తర్వాత ఏం జరగబోతోంది, ఎటువంటి అటాక్స్ జరుగుతాయి? ఒకవేళ పెద్ద అటాక్ జరిగింది అనుకోండి, ఆ తర్వాత యుద్ధం ముగిసే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు ఓడిపోతారు, ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఆ స్థాయి నిర్ణయం తీసుకోవాలంటే ప్రపంచంలో ఇతర దేశాలతో కొన్ని దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి. ఇలా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నమాట. అందుకే డొనాల్డ్ ట్రంప్ కూడా మాటల తోటలైతే విపరీతంగా పేలుతున్నాయి తప్ప, దూకుడుగా వెళ్తున్నారు తప్ప, చేతల విషయంలో కొంచెం పరిమితులకు లోబడే యుద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.